రైట్ సుమారు 2 గంటల పాటు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం కొనసాగింది. ఏపీ తెలంగాణ నుండి 2 కమిటీలు వేయాలని ఒక నిర్ణయాలకు వచ్చారు. మంత్రులు అధికారుల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీల ఏర్పాటు చేయనున్నట్టు టీవీ9 ముందే చెప్పింది. భద్రాచలం నుండి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగింది. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి తెలంగాణలో కలపాలని అడిగింది. తెలంగాణలో కొన్ని భవనాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే స్థిరాస్తులు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ తెలంగాణ సర్కార్ చాలా స్పష్టం చేసింది, చాలా గట్టిగా చెప్పింది. భవనాలన్నీ తెలంగాణవే అంటూ చాలా స్పష్టంగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఏపీ బకాయి పడ్డ విద్యుత్ బకాయిలు ఇవ్వాలి అని కోరింది తెలంగాణ. జల వివాదాలపై మరోసారి భేటీ కావాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రైట్, ఈ రోజు దేశం చూపు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపైనే ఉండింది. ఉదయం నుండి 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలు చర్చించుకోబోతున్నారు, మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుండి ఎన్నో సమస్యలు 2 తెలుగు రాష్ట్రాలు ఫేస్ చేశాయి. సో ఆ సమస్యలు అంటే విభజన సమస్యలకు సంబంధించి ఒక పరిష్కార మార్గం వచ్చే అవకాశం ఉందా, పరిష్కారం దిశగా చర్చలు సాగుతాయా, ఆ పరిష్కారం అప్పటికప్పుడే ఉంటుందా, లేకపోతే మరిన్ని సమావేశాల తర్వాత మాత్రమే పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోందా? వీటన్నింటిపైన ఉదయం నుండి చర్చ జరిగింది. అయితే ఈ రోజు చాలా సానుకూలమైన సమావేశం జరిగిందని మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత ఏవైతే పాయింట్స్ వాళ్ళు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకళ్ళనొకళ్ళు ఏదైతే వాళ్ళకి కావాలని అడిగారో దాని గురించి ఒక స్పష్టమైన వైఖరిని అయితే ప్రదర్శించారు. 2 గంటల పాటు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం కొనసాగింది. ఏపీ తెలంగాణ నుండి 2 కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యల పరిష్కారానికి 2 రాష్ట్రాలు అంటే ఏపీ తెలంగాణ నుండి 2 కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకటి మంత్రుల కమిటీ, రెండోది అధికారుల కమిటీలు. ఇట్లా 2 కమిటీలు ఏర్పాటు చేయాలని అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. కమిటీల ఏర్పాటు గురించి ముందు నుండే టీవీ9 చెప్తూ వచ్చింది. ఎందుకంటే ఒక కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాతే ఒక సమస్య గురించి ఒక స్పష్టమైన వివరణ వస్తుంది. సో ఆ సమస్య నుండే పరిష్కార మార్గాన్ని కూడా అన్వేషించవచ్చు. సో మంత్రుల బృందం ఈ సమస్యల గురించి, ఆ సమస్యకు సంబంధించిన ఆ వివరాలు తెలుసుకుంటే అధికారులు పరిష్కారం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో సమన్వయంగా అంటే అధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ సో సమన్వయంగా ఒక సమస్య, దానికి సంబంధించిన పరిష్కారం వచ్చే మార్గాలు సులభమవుతుంది. సో కమిటీల ఏర్పాటు గురించి టీవీ9 ముందే చెప్పింది. సో భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని 5 గ్రామాలను అంటే ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇవ్వాలని కోరింది. మరోవైపు తెలంగాణలో కొన్ని భవనాలు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే తెలంగాణలో ఉన్న భవనాలను ఏపీ ప్రభుత్వం కోరినా స్థిరాస్తులు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదంటూ భవనాలన్నీ తెలంగాణవే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఏపీకి చెప్పిన విషయం తెలుస్తోంది. మరోవైపు ఏపీ బకాయి పడ్డ విద్యుత్ బకాయిలు ఇవ్వాలని తెలంగాణ కోరింది. జల వివాదాలపై మాత్రం మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే జల వివాదాలు కేవలం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు మాత్రమే కూర్చుంటే తెగే విషయం కాదు. సో ఈ విషయంలో ఇంకా కొంతమంది అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. కాబట్టి జల వివాదంపై మాత్రం మరొక సమావేశంలో నిర్ణయించే పరిష్కార మార్గాలపై నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంకా చాలా అంశాలు అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ప్రజాభవన్కి వెళ్లే ముందే అధికారులు, మంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో క్లుప్తంగా ఒక 10 పాయింట్ అంశం పైనే ప్రధానంగా చర్చించబోతున్నట్లు అప్పుడే తెలిసింది. రైట్,